ఈ ప్రాజెక్ట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మీ అందరూ 200 అనుకుంటున్నారు. వాళ్ళు ఒక డిపిఆర్ ఈ మధ్యనే ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను వారికి ప్రజెంట్ చేసినారు. కేంద్రంలో సిడబ్ల్యూసికి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్. అందులో చూస్తే 400 టీఎంసీలు తీసుకుపోతామంటారు. ఇప్పుడు దోసవే, ఫ్యూచర్లో 400. ఆ 400 కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనళ్ళు కానీ కాలువల సైజు 400కు తవ్వుతామని రాసింది. అలా మీరు అది చదివి వినిపిస్తాం మీకు. Reservoir is 173 TMC and live storage is 152 TMC, and there is a scope to increase it up to 300 to 400 TMC to cater the future needs. The gap-wise details are as tabulated below. The analysis strongly recommends that the initial infrastructure, particularly the gravity canal system, tunnels, surge shafts and delivery outlets, to be designed from the outset for a 3 TMC per day capacity, even if only a 2 TMC per day diversion system is commissioned initially. ప్రస్తుతం 2 TMCలతోని కమిషన్ చేసుకున్న తవ్వే టనళ్ళు కానీ కెనాల్స్ కానీ సర్జ్ షాఫ్ట్స్ అన్ని 3 TMCలకు తవ్వుతాం. ఇప్పుడే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 3 TMCలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టనళ్ళు తవ్వుతాం, కాలువలు తవ్వుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు. మనం అనుకుంటున్నాం 200 తీసుకుపోతారని, వాళ్ళు సూటు పెట్టింది 400. ఆనాడు పోతిరెడ్డిపాడులో అట్లే కుట్ర చేసిండ్రు. ఆనాడు పోతిరెడ్డిపాడులో కుట్ర చేసి కృష్ణా నదిని మొత్తం కూడా కొల్లగొట్టిండ్రు. ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర. చెప్పేది 200, ఇప్పుడు 400కు ఆల్రెడీ టన్నులు తవ్వుతున్నారు. 3 TMC పర్ డేకు రంగం సిద్ధమైంది. చెప్తున్నది 2 TMC పర్ డే, కానీ వాళ్ళ డిపిఆర్లో వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే చెప్పారు 3 TMCలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా మా పనులు జరుగుతాయి అని. నెక్స్ట్, యాక్చువల్గా ఇందాక మనం చెప్పినట్టు ఏ ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేయాలన్నా ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉండే రాష్ట్రాలతోని మీటింగ్ జరగాలి. దాన్ని కన్సల్టెన్సీ మీటింగ్ అంటాం. యాక్చువల్గా మన జూన్ 12 రోజు హైదరాబాద్లో జలసౌధలో ఆ మీటింగ్ ఉండే. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి డైరెక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టేసిండ్రు. అంటే ఢిల్లీ మీటింగ్కి వెళ్ళిపోయిండ్రు. అంటే ఇక్కడ పెడితే ఈ రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయని కేంద్రం ఈ కన్సల్టెన్సీ మీటింగ్ను క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్గా టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టమని చెప్పారు. దీన్ని కూడా ఏం చేస్తున్నారు, మళ్ళీ చాలా జాగ్రత్తగా, అది ఇంకో పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నడుపుతూ ఉంది. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, అది ఇంకోసారి డీటెయిల్గా చెప్తాను, బట్ బ్రీఫ్గా 2 నిమిషాల్లో చెప్తాను. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఒకప్పుడు గోదావరి కావేరి ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ను NWDA మీటింగ్లో పెడితే ఆ రోజు నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా అటెండ్ అయ్యి నేను ఆ మీటింగ్లో మినిట్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు ఇచ్చంపల్లి దగ్గర నుంచి లేదా మనం కట్టిన సమ్మక్క బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకుపోయి సమ్మక్క బ్యారేజ్ టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ టు కావేరీ పెట్టినారు. పెడితే మనం ఏమన్నామంటే మీరు తీసుకుపోయే నీళ్ళల్లో 50% మాకు ఇవ్వండి, 50% మాకు ఇచ్చి మిగతాయి మీరు తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు అని ఈ రాష్ట్రం తరఫున మనం చెప్పాం. ఇప్పుడు ఏం చేసిండ్రు, సమ్మక్క బ్యారేజ్ తీసేసి డైరెక్ట్ పోలవరంకి వెళ్ళి లేకపోతారు. ఇక తెలంగాణకు నీళ్ళే రాకుండా చేస్తున్నారు. పోలవరం టు సోమశిల, సోమశిల టు కావేరి. ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్లో ఏంటంటే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% నిధులు ఏ రాష్ట్రాలకైతే లబ్ధి జరుగుతుందో, ఎంత లబ్ధి అయితే జరుగుతుందో దానికి అనుగుణంగా ఈ 10%ను ఆ రాష్ట్రాలు భరించాలి. సో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అన్నప్పుడు ఎక్కువ రాష్ట్రాలకు లాభం అయ్యేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ఢిల్లీలో తన పెత్తనాన్ని ఉపయోగించుకొని అసలు తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి లేకుండానే గోదావరి నదిని పైనుంచి కాకుండా కింద నుంచి పోలవరం నుంచే డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్కు లబ్ధి అయ్యేటట్టుగా చేస్తుంటే ఈ రాష్ట్ర బీజేపీ మౌనం వహిస్తుంది, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా మౌనం వహిస్తుంది. సో నెక్స్ట్, ఇది గతంలో ఇందాక నేను చెప్పినటువంటి విషయమే. నెక్స్ట్, సో బనకచెర్ల ప్రాజెక్ట్ మీద యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలుసు, ఇదే తెలంగాణ భవన్లో బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటికే 2 లెటర్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్కు రాయడం, నిర్మలా సీతారామన్ గారు
సూత్రప్రాయంగా అంగీకరించారు అనే వార్తలు పతాక శీర్షికన పత్రికల్లో వస్తూ ఉంటే నేను భవన్లో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినా, మీరే సాక్ష్యం దానికి. అప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది, కనీసం అసలు ఒక లెటర్ కూడా రాయలే. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిద్రలేచి బ్యాక్ డేట్, నేను ప్రెస్ మీట్ పెట్టిన దాని తర్వాత ఓ 2 రోజుల బ్యాక్ డేట్ వేసి నేను ప్రెస్ మీట్ పెట్టినాక 2 గంటల తర్వాత రిలీజ్ చేసిండు. ముందు ఇవ్వాలి కదా, 2 రోజుల కింద ఉత్తరం రాస్తే 2 రోజుల కిందనే రిలీజ్ చేయాలి. నేను ప్రెస్ మీట్ పెట్టిన 2-3 గంటల తర్వాత అప్పటిదప్పుడు తెచ్చి బ్యాక్ డేట్లో డేట్ వేసి 2 గంటల తర్వాత ఆ రోజు లెటర్ రాసింది. తర్వాత ఆ లెటర్కు రెస్పాన్స్ ఏమొచ్చిందో ఇక్కడ ఉంది, మీరు చూస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్కు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాసిన లెటర్ ఇక్కడ పెట్టాను నేను. అందులో ఆయన ఏమంటాడంటే, I have got the matter examined in this regard. I would like to inform you that the detailed proposal for Godavari Bankacherla river linking scheme has not been received so far. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి రాలేదు. ఏ రోజు చెప్పిండు? ఈ డేట్ చూడండి ఇక్కడ మీరు, 11th May 2025. 11th May 2025 నాడు ఏమన్నాడు? ఇప్పటి వరకు గోదావరి బనకచెర్ల ప్రపోజల్ కేంద్రానికి రాలేదు. నెక్స్ట్ స్లైడ్. కానీ సిడబ్ల్యూసి అప్రైజల్ సౌత్ డైరెక్టరేట్ రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 23 మే నాడు బనకచెర్లకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు సమర్పించినట్టుగా చెప్పారు. సరే, గో బ్యాక్ బాబు ఒకసారి. ఇది 28 బాబు, చూడండి, ఇది 28 మే 2025. ఈ డేట్ నా దగ్గర ఒరిజినల్ లెటర్ ఉంది ఇక్కడ, 28 మే 2025. ఇక్కడ నవ్ మూవ్. 28 మే నాడేమో ప్రపోజల్ రాలేదన్నాడు. ఇక్కడ చూస్తే ఇగో GOAP లెటర్ డేటెడ్ 23/5/2025. కేంద్ర మంత్రి మనకు లెటర్ రాయడానికంటే 5 రోజుల ముందే వాళ్ళకి ప్రపోజల్ వచ్చింది సిడబ్ల్యూసికి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ప్రాజెక్ట్ అప్రైజల్ డివిజన్, వీళ్ళు అన్ని రాష్ట్రాలకు లెటర్ రాశారు. KRMB, GRMB, తెలంగాణ అన్ని రాష్ట్రాలకు లెటర్ రాస్తూ ఏమో రాశారు రెఫరెన్సు? గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లెటర్ డేటెడ్ 23/5/2025. 23 నాడే కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిపాదన అందింది. కానీ కేంద్ర మంత్రి గారేమో సిఆర్ పాటిల్ మన రాష్ట్రానికి రాస్తూ 28 నాడు లెటర్ రాసిండు, మాకు ఇంతవరకు ప్రతిపాదన అందలేదు. అంటే ఎంత బాధ్యతారహిత్యంగా ఉందో మీరు ఆలోచించండి. నెక్స్ట్. సరే, గోదావరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేసిన. కృష్ణాలో కూడా ఈ 1.5 ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అన్యాయం జరిగిందో కూడా బ్రీఫ్ ఒకటే పేజీలో చెప్తాను. ఇప్పుడు గోదావరిలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతుంటే, అక్రమ ప్రాజెక్ట్ కడుతుంటే, భవిష్యత్తులో తెలంగాణకు తీవ్ర నష్టం జరగబోతుంటే ఎట్లా సైలెంట్గా ఉన్నారు, ఏ రకంగా సహకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు? మరి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా, దాంట్లో భాగంగానా, దేంట్లో భాగంగా ఇలా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. కృష్ణాలో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు తాత్కాలిక ఒప్పందం ప్రకారం 66-34, దిస్ ఓన్లీ టెంపరీ. మనకు ఫైనల్ సెక్షన్ 3 కింద ఇప్పుడు అవార్డు వాదనలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు సెక్షన్ 3 సాధించిండ్రు. దాని ప్రకారంగా మనకి ఇవాళ ఎన్ని నీళ్ళు రావాలనో ఇంకా 3 నెలలు 6 నెలల్లో తేలిపోతుంది. విల్ గెట్ పర్మనెంట్ అవార్డు. సరే, ఇదే 66-34ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా దీన్నే కంటిన్యూ చేసినారు. మొన్న వీళ్ళు 2024-25 వాటర్ ఇయర్ కూడా ఇదే టెంపరీ అరేంజ్మెంట్ను వీళ్ళు కూడా కంటిన్యూ చేసినారు. పోనీ దీన్నన్న వాడినరా అంటే, మొన్న వాటర్ ఇయర్లో 72% 715 TMCలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తెలంగాణ వాడింది 27.8%. మనకు 34 రావాలి, కానీ 27 మాత్రమే వాడుకున్నారు. అంటే దాదాపు 65 TMCలు తెలంగాణ నష్టపోయింది. 65 TMCలు నష్టపోయింది. 65 TMCలు అంటే 6.5 లక్షల ఎకరాలు నీళ్లున్నాయి. కానీ మహబూబ్ నగర్లో నెట్టంపాడు కింద క్రాప్ హాలిడే అన్నారు, భీమా కింద క్రాప్ హాలిడే అన్నారు. ఆంధ్రాకేమో నీళ్ళు వదిలేరు. మనకేమో క్రాప్ హాలిడేలు, ఆంధ్రాకేమో కిందికి దిగువకు నీళ్ళు వదిలి ఇలా 65 TMCలు ఈ తెలంగాణ ప్రభుత్వ చేతగాంతనం వల్ల మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా రావాల్సిన నీళ్లను కూడా వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కృష్ణాలో వీళ్ళు చేసిన నష్టం. తర్వాత
మనం 2014 to 23 ఏ ఇయర్ చూసినా ఆన్ అండ్ యావరేజ్ 34% బీఆర్ఎస్ ప్రభుత్వం వాడింది. కానీ కాంగ్రెస్ 27% మాత్రమే నీళ్లు తీసుకున్నది. మిగతాయి మరి ఎందుకు వదిలినరో, భయపడి వదిలినరా, గురుదక్షిణ కింద వదిలినరా, మరి ఎందుకు వదిలినరో కానీ తెలంగాణ నిండబెట్టి ఆంధ్రాకు మాత్రం 65 టీఎంసీల నీళ్లను అదనంగా వదిలినరు.